ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రధాని ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం అండ అవసరం కావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ పట్ల ఒకంత ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఒకసారి విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మోడీ మరోసారి ఈ నెల 2వ వారంలో అంటే మార్చి 2 వారంలో మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడతలకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మోడీ పర్యటన గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమూడలో నిర్మించనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం వచ్చే 5 ఏళ్లలో కేంద్రం 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. పైగా క్షిపణి ప్రయోగ కేంద్రం రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యంత కీలకమైంది. దీంతో ప్రధాని మోదీ క్షిపణి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు గుల్లలమూడ ప్రాంతాన్ని ఎంపిక చేయనుండమన్నది 2011లోనే జరిగింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ తెలుగుదేశం హయాంలో అంటే 2017లో పూర్తయింది. అయితే ఆ తర్వాత పనుల పురోగతిలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు తీరగానే పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపింది. క్షిపణి పరీక్షా కేంద్రానికి తానే స్వయంగా శంకుస్థాపన చేస్తారని మోడీ అన్నారు. దీంతో ఇందుకోసం ఆయన ఈ నెల 2వ వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోడీ పర్యటన తేదీ అయితే ఇంకా ఖరారు కాలేదు, కానీ 2వ వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రధాని కార్యాలయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.